ఈ విశ్వలేఖ ఎవరిని ఉద్దేశించి రచించబడింది? దీనిని మనం ఎలా స్వీకరించాలి? మ్యాగ్నిఫికా హ్యుమానిటస్ అనే విశ్వలేఖ సమస్త కథోలిక విశ్వాసులను, సమస్త క్రైస్తవులను, అలాగే మంచి మనస్సు కలిగిన ప్రతి స్త్రీ పురుషులను ఉద్దేశించి రచించబడినదని మ్యాగ్నిఫికా హ్యుమానిటస్ నెంబర్ 16లో స్పష్టంగా రాయబడి ఉంది. క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 892 ప్రకారం కథోలిక విశ్వాసులమైన మనం పరిశుద్ధ పాపు గారి ఆధ్యాత్మిక బోధనను విశ్వాసపూర్వకమైనటువంటి సమ్మతితో స్వీకరించి పాటించవలసిన బాధ్యత మనందరిపై ఉంది. క్రైస్తవ విశ్వాసులు కూడా పరిశుద్ధ పాపు గారి ఆధ్యాత్మిక బోధనలను కృత్రిమ మేధస్సు యుగంలో నిజమైన మానవత్వాన్ని అందరూ ఎలా కాపాడుకోవాలి అనే ప్రశ్నకు వారు సైతం ధ్యానం చేయటానికి, స్పందించడానికి అందరిని కూడా పాపుగారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ విశ్వలేఖ పరిశుద్ధ గ్రంథంలోని అనేక సంఘటనలను తన బోధనకు పునాదులుగా తీసుకుంటుంది. ఉదాహరణకు బాబేలు గోపురం, ఆదికాండం 11వ అధ్యాయము 1 నుండి 9 వచనంలో చక్కగా చదువుకోవచ్చు. బాబేలు గోపురం మానవుని స్వీయ గర్వానికి ప్రతీకగా నిలుస్తూ ఉంది. ఆనాటి ప్రజలు దేవుని ఆశీర్వాదం లేకుండానే స్వశక్తితో, గర్వంతో పరలోకాన్ని చేరాలని ప్రయత్నించే మనస్తత్వాన్ని సూచిస్తూ ఉంది. ఆ గోపురం కూలిపోయినది. రెండవ ఉదాహరణ నెహెమీయా నాయకత్వంలో యెరూషలేము ప్రాకారాలు, గోడలను పునరుద్ధరించడం. నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం నుంచి 6వ వచనంలో చదువుకోవచ్చు. ఈ ప్రవక్త ప్రజల మాటలను శ్రద్ధగా ఆలకించాడు, పనులను క్రమబద్ధంగా నిర్వహించాడు, ప్రతి ఒక్కరికి బాధ్యతలను అప్పగించాడు మరియు అందరినీ కలుపుకొని యెరూషలేము గోడలను, ప్రాకారాలను పునరుద్ధరించేందుకు ఆయన ప్రజలను ప్రేరేపించాడు. మంచి నాయకత్వం కలిగినటువంటి ప్రవక్త. మూడవ ఉదాహరణ సేవకుని కర్తవ్యం, నిర్వహణ. ఈ యొక్క ఉపమానం మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 వచనం చదువుకోవచ్చు. సేవకుడు యజమాని వచ్చేంత వరకు ఎదురు చూడటం, వచ్చిన తర్వాత అతని భోజనాన్ని సమర్పించటం, అతడు పండుకునేంత వరకు కూడా ఆయన దృష్టి అంతా కూడా యజమానిపై నిలపటం, అనగా బాధ్యత కలిగిన సేవకుడి కర్తవ్యాన్ని ఈ ఉపమానం చూస్తూ ఉన్నాం. 4వదిగా నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని పునీత పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన లేఖలో 12వ అధ్యాయం 9వ వచనంలో చక్కటి ప్రార్థన. దేవునిపై ఆధారపడి తన శక్తిని పెంపొందించుకుంటూ ఆయన శక్తితోనే తన అపేక్షిత కార్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం, దేవునిపై ఆధారపడిన చూపిస్తూ ఉంది పౌలు గారి జీవితం. ప్రియమైన విశ్వాసులారా, సాంకేతిక విజ్ఞానం, మానవ గౌరవం, సత్యం, శ్రమ మరియు సామాజిక మేలు వంటి అంశాలను క్రైస్తవ దృక్పథంతో పరిశీలించి వివేచించడానికి ఈ బైబిల్ ఆధారాలు విశ్వలేఖకు బలమైన ఆధ్యాత్మిక పునాదిని సమకూరుస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని మనమందరం కూడా ప్రగాఢంగా విశ్వసించాలి. ఈ విశ్వలేఖ ప్రతి మనిషి ముందుంచే కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతుంది. మొట్టమొదటిది, మనిషి యొక్క నిజమైన స్వరూపం ఏమిటి? రెండవది, సాంకేతిక విజ్ఞానం మానవాళికి సేవకులుగా ఉంటుందా, లేక మానవ స్వరూపాన్ని మార్చే సాధనంగా మారుతుందా? మూడవది, కృత్రిమ మేధస్సు యుగములో సత్యం, స్వేచ్ఛ, శ్రమ, కుటుంబ మరియు సామాజిక బంధాలు, అలాగే పేదలు మరియు బలహీనతల గౌరవాన్ని ఎలా కాపాడాలి? ఈ 3 ప్రశ్నలు మన ముందు ఈ యుగములో కనబడుతూ ఉన్నాయి. ప్రేమైన విశ్వాసులారా, ఈ ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కుంటూ మ్యాగ్నిఫికా హ్యుమానిటాస్ ప్రతి వ్యక్తిని బాధ్యతాయుతమైన ఆలోచనలకు, నైతిక విమోచనకు, అలాగే మానవ గౌరవాన్ని పరీక్షించే కార్యాచరణకు పిలుపునిస్తూ ఉంది. మనమందరం కూడా స్పందించాలని ఈ విశ్వలేఖ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది.